ప్రశ్న కూడా సమాధానం చెప్తాను నేను. 3,40,00,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం 3,47,000 కోట్లు 47,000 కోట్ల రూపాయలు అప్పు చేసినామని ఏంటంటే చెప్పారు. నెలకు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నారు. 27 నెలలకు లెక్కేయండి ఎంత అయింది. 2 లక్షల పైచలకి మీ ఇంట్రెస్ట్లే కట్టారు. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాల్సినవి. ఇవి 3 లక్షల కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉంచిపోయారు. పెండింగ్ బిల్స్ 3 lakhs above crores అప్పటి వరకు గవర్నమెంట్ ఉంది. అవన్నీ క్లియర్ అవుతుంది. ఇప్పుడు మీరు కేవలం అప్పులు 3.5 లక్షల కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు మీరు చేసింది ఏం చేసింది కాదు. ఇప్పుడు దానికి ఇప్పుడు జరిగినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, వేరే ప్రాజెక్ట్స్, సెక్రటరియట్ కూలగొట్టి కట్టిన దగ్గర నుంచి అంత అప్పే కదా మనం చేసి. ఎదురుగా కట్టి అమరవీరుల స్థూపం దగ్గర నుంచి అన్ని అప్పే కదా. చెప్పలేండి సార్, 7 లక్షల కోట్లు 7 లక్షల మీరు అడిగి మేము మాట్లాడేటప్పుడు మీరు రావద్దండి ప్లీజ్. మాట్లాడండి చెప్పండి. మీరు కేవలం మనం పోటీ మీద అరుచుకున్నంత మాత్రం ప్రయోజనం ఏం లేదు. మాట్లాడండి మమ్మల్ని మాట్లాడండి. తెలంగాణ నాశనం చేసిపోయారు మీరు. తెలంగాణ రాష్ట్రం ఈ పరిస్థితులు ఉండడానికి కారణం మీరు. ఎట్లయితే 3.5 లక్షల కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ యాదగిరి గారికి అవకాశం మాట్లాడండి ప్రశ్న మేము చెప్పే మాట్లాడే హక్కే లేదు. మాట్లాడతాం ఇబ్బంది లేదు. మీరు ఒక మాట, వారు కేవలం అభియోగాలు చేసుకుంటూ మేము సమాధానం చెప్పడానికి అవకాశం లేకుండా మాట్లాడితే చేస్తే అయిపోయిందా? 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులకు మిత్తిలు కట్టినారు. మీరు అడగోలు మిత్తిలకు తెస్తే దాన్ని రీషెడ్యూల్ చేసి తక్కువ మిత్తిలో కూడా చేసి లక్షల కోట్లకి చెప్తున్నారు కదండి పార్లమెంట్ లో ఏదైతే రెండు లక్షల చిల్లర కోట్లు మిత్తికైపోయిందని చెప్తున్నారు కదా. అది కంటిన్యూ ప్రాసెస్. మాట్లాడిస్తుంటే ఆయన తీసుకోండి. రాలేనా మాట్లాడదండి. నేను మాట్లాడేది రాకూడదు తింటా మధ్యన. సభ్యత కాదు ఇది. అసలు కాదు, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కాదు. మనం మాట్లాడేదా కాంటే అడ్డం మాట్లాడితే ఏం కూడా మాట్లాడేది ఏముంది దాంట్లో. ఎవరికి అర్థం కాదు, చేర్చేవాడికి అర్థం కాదు, అది పని చేసుకుంటారు ఇంకెవరు చూడరు. ఆఖరికి విషయం ఏంటంటే 2.5 లక్షలు వాళ్ళు మిత్తి కట్టినరు. ఎప్పటి వరకు కట్టినరు? వాళ్ళు ఎప్పుడు చేసిండ్రు, ఎప్పటి వరకు కట్టినరు? దాని బర్డెన్ ఈ గవర్నమెంట్ మీద ఎంత పడ్డది? వాళ్ళు హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండ్రు. రీషెడ్యూల్ చేసినాము. మీరు మిత్తిలు కట్టుకుంటే 20వ తారీఖు జీతాలు ఇచ్చిండ్రు. పెన్షన్లు జీతాలు 20వ తారీఖు ఇచ్చిండ్రు. మేము 1వ తారీఖు ఇచ్చి మళ్ళీ రీషెడ్యూల్ చేసి దాన్ని తక్కువ చేస్తున్నాం. 10 సంవత్సరాలుగా ఆర్థిక విధ్వంసం జరిగింది. ఆర్థిక విధ్వంసాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి సమయం పడుతుంది. ఇవన్నిటికీ కారణం అదే.
ఇవన్నిటికి కారణం అదే పోను. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము మూడు ఏం కట్టిందంటే మీరు కట్టిన దాని వల్ల ఏం ప్రయోజనం ఉంది? 1000 కోట్లు పెట్టి సెక్రటరియట్ కట్టిన దాని వల్ల అవుట్పుట్ ఉందా? కాళేశ్వరం మీద ఏ పార్టీ రిటర్న్స్ వస్తాయని మీరు ఆ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు? బైబుల్ కానీ చెప్పండి. మేము మాట్లాడడం ఎందుకండి? మీరే మాట్లాడండి. అదే అంటున్నా, టైం వేస్ట్ తప్ప మీరు రాసుకోండి, పెద్ద సమాధానం చెప్పండి. మాట్లాడట్లేదు కదా మీరు మాట్లాడినప్పుడు. మీరు మాట్లాడినప్పుడు అడ్డం వస్తే ఇక నేను కూడా అడ్డం వస్తుంది. దానివల్ల చెప్పండి. ఇప్పుడు 30,000 కోట్ల రూపాయల ప్రాణహిత చేపట్ల ప్రాజెక్ట్ 80,000 కోట్ల రూపాయలు పెట్టి మీరు అడ్డం తీసారు. సరే, నేను దాన్ని కంటిన్యూ చేయదలుచుకోలేదు. ఇవాళ మూసి గురించి మాట్లాడుతున్నాను. బడ్జెట్లు ఎంత అలాట్ చేసిండండి? 1,500 కోట్లు అలాట్ చేసింది. అంటే ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల ప్లాన్ అది. ఇవాళ ఏం పెట్టినది మీరు చూడండి. అంతేగాని ఇవాళ 1,00,000 కోట్లు పెట్టిందా? 10,000 కోట్లు పెట్టినరా? అక్కడ 15,000 కోట్లు అన్నారు, కానీ దానికి ఏంటంటే 1,500 కోట్లు టోటల్ లేదండి. అది DPR రాలేదు. 15,000 కోట్ల రూపాయలు అని చెప్పి మొన్న ఒక ఫస్ట్ ఫేజ్ తో ఒకటి చెప్పిండ్రు. ఇవాళ 1,500 కోట్లు 10% పెట్టిండ్రు. మీకు ఏమి ఇబ్బంది ఏంటండి దాంట్లో? సెక్రటరియట్ 3,000 కోట్లు పెట్టి మంచిగా సెక్రటరియట్ కూలగొట్టి కడుతున్నావా? మూసీని శుద్ధి చేయడం అవసరమా అనవసరమా? చర్చ పెట్టండి. వాళ్ళు కూడా మూసికి ఏమి మూసి కాదు, ప్రక్షాళన అవసరమా లేదా? మూసి ప్రక్షాళన అవసరమా కాదా? హైదరాబాద్ డెవలప్ కావాలంటే మూసి ప్రక్షాళన జరగాలి. మీరు చర్చ పెట్టండి. ఎందుకు దానికి ఒకటే ఏంటంటే కేవలం బట్టగాల్చి మీదేయడం, వీళ్ళని కేవలం మన అభియోగం చేయడం ఒకటే ఉద్దేశంతో మాట్లాడినంత మాత్రమే కాదండి. తప్పులుంటే ఎత్తు చూపండి. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉండండి. జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 5 ఏళ్లు మీకు సహకరించబట్టి మీరు మీ ప్రభుత్వం రెండోసారి అధికారులకు రావడం కానీ మీరు సక్సెస్ అయినని అనిపించుకోవడం కాదు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఆయన వ్యవహరించిండు. మీరు మీరు ప్రాజెక్టు కడుతుంటే తప్పని చెప్పిండు. ఇక్కడ ఈ విధంగా చేస్తే బాగుంటాయని సలహాలు సూచన మీరు వినలేదు. పద్ధతి ప్రకారం చేయండి. కేవలం రచ్చ చేసి కేవలం మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసమే చేసినంత మాత్రం ఏం ప్రయోజనం కాదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మనందరికంటే చాలా విచక్షణ గల వాళ్ళు ప్రజలు. ఇవన్నీ సమస్యలు కూడా సాల్వ్ అయితాయండి. మీరు పెట్టినటువంటి చర్చ ఏదైతే ఉన్నదో నిరుద్యోగులకు సంబంధించింది, విశ్రాంత ఉద్యోగులది పెద్ద సమస్యగా చేసి చూపిస్తున్నారు కదా. 3 సంవత్సరాలు వయోపరిమితి పెరగడం వల్ల ఎట్ ఏ టైం రిటైర్మెంట్స్ రావడం వల్ల కాన్సిక్వెన్సెస్ కూడా మీరు కరెంట్లోకి తీసుకోవాలి. మీడియా వాళ్ళు ఎందుకోసం అంటే నేనేమన్నానంటే మీడియా 3 సంవత్సరాలది ఒకేసారి అది కూడా ఇంకో మాట కూడా అన్నా. నేనేం మాట్లాడుతున్నానంటే మీరు ఇమీడియట్లీ చేయమని వాళ్ళు కూడా అడగట్లేదు, మేము కూడా అట్లా విడతల వారిగా చెయ్యండి, వాళ్ళ కష్టాలు తీర్చండి. ఇప్పుడు మీరు హక్కు అండి వాళ్ళది కాదు సార్. ఇప్పుడు ఏమనంటే వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఇప్పుడు ఇమీడియట్లీగా మొన్న మెస్సీ వచ్చినందుకు అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు, లేకపోతే సుందరీమణుల కోసం అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు అడుగుతారు. వాళ్ళది కూడా అడుగుతారు కదా సార్. డెఫినెట్లీ వాళ్ళు అడిగిన దాంట్లో అది వాళ్ళ హక్కు అండి. వాళ్ళు దాచుకున్న డబ్బు వాళ్ళ హక్కు. దానికి వీళ్ళదైనా వాళ్ళదైనా హక్కు. ఇప్పుడు ఏదైనా తప్పు ఉంటే వాళ్ళదే ఉంటుంది, మాదే ఉంటుంది. అందుకనే మీరు అన్నారు కదా బాధ్యులు మీరు, బాధ్యతలు వాళ్ళు. రైట్, ఫైనల్ చెప్పండి, మీరు చెప్పండి. అంటే